ప్రదీప్ తో మాట్లాడదాం. ప్రదీప్ అంటే కీలక పదవులకు సంబంధించి తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఇదంతా ఒక ప్రమాదంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిజంగా పార్టీలో ఉన్న కీలక పదవులు పార్టీలో విభాగాలకు సంబంధించి కూడా తెలంగాణ వాళ్ళకి న్యాయంగా రావాల్సిన పదవులన్నీ కూడా ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం పట్ల బయటికి ఏసీసీ కంప్లైంట్ చేస్తుండొచ్చు, కానీ నిజంగా తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ పౌరుషం అన్న యాంగిల్లో చూసుకుంటే కనుక తీవ్రంగా నిరసన వ్యక్తం చేసి రావాల్సిన పరిస్థితి. నిజంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీలుగా విడిపోయి ప్రజలు ఇబ్బంది పెడుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే కాంగ్రెస్ నాయకులు ఇటువంటి చర్యలను ఇంకా ఇంత మెతకగా డీల్ చేయడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరంగా అనిపిస్తుంది? ఎందుకంటే తెలంగాణ ఆత్మ లేదు కాంగ్రెస్కి, ఎందుకంటే మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రయోజనాలకి గండి కొడుతుందన్న ఒక భయం ప్రజల్లో నెలకొన్న నేపథ్యంలో దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి చూస్తే అటు పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు తెలంగాణ నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు నిధుల విషయంలో కూడా పార్లమెంట్లో ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు కొట్లాడలేకపోయారు. ఇటు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటామని చెప్పి ఈరోజు కేంద్రం నుంచి నిధులు పట్టుకుపోయారు. అదే బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఆ పరిస్థితి ఉండేది కాదన్నటువంటి చర్చ కేంద్ర బడ్జెట్ సందర్భంలో జరిగినటువంటి మాట చూడొచ్చు. మరోవైపు ఈ పదవుల విషయానికి వస్తే ఇప్పటికే చాలా కీలక పదవులన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర వారికి కట్టబెడతా ఉన్నారు. చంద్రబాబు ఏదైతే డైరెక్షన్ చేస్తే రేవంత్ రెడ్డి యాక్షన్ చేస్తున్నాడు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత ఆంధ్ర వాళ్ళు మొత్తం హైదరాబాద్లో చుట్టూ పాకిపోయినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నేతలకు కావచ్చు, అక్కడ వ్యాపారవేత్తలకు కావచ్చు 1000 ఏనుగుల బలం వచ్చిందనేది జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే సెక్రటరియట్లో కావచ్చు లేదా ఈ అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కావచ్చు చాలా మంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నేతలతో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి దగ్గర ఏదైనా పదవి దక్కించుకోవాలంటే చంద్రబాబు నుంచి ఆదేశాలు వస్తే ఖచ్చితంగా దొరుకుతుందన్నటువంటి మాట. వైపు చంద్రబాబు చెప్పడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఇక్కడ సూరజ్ చెప్పినట్టు విభజనకు సంబంధించినటువంటి హామీల విషయంలో కావచ్చు లేదా ఆంధ్ర ప్రాంతానికి లబ్ధి చేకూరాలంటే మనవాడొకడు అక్కడ ఉండాలన్నటువంటి భావనలో ఉన్నట్టుగా మనకు స్పష్టమవుతా ఉంది. ఆ రకంగా ఇప్పుడు సలహాదారుల నియామకాలు కావచ్చు లేదా ఇతర శాఖలకు సంబంధించి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి రెడ్కో వైస్ చైర్మన్ సంబంధించినటువంటి అనిల వావిలాలకు సంబంధించి కావచ్చు ఇటువంటి అన్నిటికి సంబంధించి ఏపీ ప్రయోజనాలు కాపాడాలంటే మన వాళ్ళు తెలంగాణ ప్రభుత్వంలో ఉండాలన్నటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రకంగా నియామకాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతుంది కాంగ్రెస్ సర్కార్ అన్నటువంటి విమర్శ సొంత పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ వాదులు వినిపిస్తున్నటువంటి మాట. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఎన్ఎస్యూకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడి నియామకం పెద్ద ఎత్తున వివాదాస్పదం అవుతా ఉంది. ఎడవెల్లి వెంకటస్వామి అనేటువంటి వ్యక్తి ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షునిగా నియామకమయ్యారు. ఆయన ఎంపిక సంబంధించి 8 మందికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ ఏఐసిసి స్థాయిలో జరిగింది. ఆ ఏఐసిసి స్థాయిలో జరిగినటువంటి ఇంటర్వ్యూలో ఎడవెల్లి వెంకటస్వామి ఎంపికయ్యారు. అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం ఉందన్నటువంటి విమర్శ బలంగా సొంత పార్టీలో వినిపిస్తా ఉంది. ఇందుకు సంబంధించినటువంటి ఎన్ఎస్యూ తెలంగాణకు సంబంధించినటువంటి విద్యార్థి విభాగం నేతలు పెద్ద ఎత్తున రాష్ట్ర ముఖ్యమంత్రికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి కీలక నేతలకు అందరికీ ఒక లేఖ రాశారు. అదేవిధంగా ఒకవైపు దీనికి రేవంత్ రెడ్డి సహకారం ఎంత ఉన్నది అని చూసుకుంటే నిజంగా ఏదున్నా కూడా కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ నుంచి నిర్ణయాలు రావాలని మాట్లాడుతుంటారు కదా, మరి అక్కడ కూడా కనీసం ఆలోచన లేదా? మరి తెలంగాణకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వాల్సిన పదవి మరి ఇది ఆంధ్రకు చెందిన వ్యక్తికి ఎట్లా ఇస్తారో అనే క్వశ్చన్ అరైజ్ కాలేదా అన్న డౌట్ కూడా వస్తుంది ప్రదీప్. మొత్తానికైతే తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు నియామకాలు నిధులు అనేటటువంటి ట్యాగ్ లైన్. ఉమ్మడి రాష్ట్రంలో పదవుల విషయంలో తెలంగాణ వారికి తీవ్ర అన్యాయం జరిగింది. అందులో భాగంగానే 69లో జరిగినటువంటి ఉద్యమం తొలి దశ మలి దశ ఉద్యమాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉన్నప్పటికీ ఓటుకు నోటు వ్యవహారం తర్వాత ఇక్కడ ఏపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం అటు వాళ్ళ శాఖలకు సంబంధించి అంతా ఇక్కడ నుండి హైదరాబాద్కు మన అమరావతికి షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి. అప్పటి నుండి ఏపీకి సంబంధించినటువంటి వారు ఎవరు ఇన్వాల్వ్మెంట్ కానటువంటి పరిస్థితి. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరిగి మళ్ళీ ఏపీ నేతలకు సంబంధించి ఒక ఏదైతే పూర్వభయం వచ్చే విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏ రకంగా
వారి మాటలు ఆటలు సాగాయో ఆ రకంగానే ఇప్పుడు జరుగుతుందన్నటువంటి మాట బలంగా వినిపిస్తూ ఉంది. అందుకు అనుగుణంగానే నిర్ణయాలు కూడా జరుగుతున్నాయనేది ఒక పెద్ద ఎత్తున విమర్శ జరుగుతోంది. ఇప్పుడు మనం హైదరాబాద్ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కావచ్చు, హెచ్ఎండిఏ పరిధిలో కావచ్చు, రియల్ ఎస్టేటు అదేవిధంగా కంపెనీలు పూర్తిగా పడిపోవడానికి, కంపెనీలు తరలి వెళ్ళడానికి కారణం కూడా రేవంత్ రెడ్డి అయితే ఏపీ ప్రయోజనాలకు, చంద్రబాబు ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి దాపరించిందనేది స్పష్టమవుతుంది. ముఖ్యంగా తెలంగాణ ఉనికికి, తెలంగాణ నాయకత్వ ఉనికికి ఒక పెద్ద ప్రమాదంగా మనం ఈ చర్చ జరుపుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి అనేక వ్యక్తులు, అధికారులు, అదేవిధంగా పార్టీలకు సంబంధించినటువంటి పదవులు దక్కాల్సినటువంటి వారికి దక్కకుండా ఈరోజు ఆంధ్ర ప్రాంతం వారికి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో పదవులు దక్కుతున్నాయంటే మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క విషయం కీలకంగా, అంటే తెలంగాణ వాళ్ళకు దక్కాల్సినవి ఆంధ్ర వాళ్ళకు దక్కుతున్నా, ఆంధ్ర వాళ్ళు వచ్చి పదవుల్లో కూర్చుంటున్నా, తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు కానీ, మంత్రులకు కానీ, నేతలకు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ ఇదంతా ఓకే, ఇదంతా యాక్సెప్ట్ చేస్తున్నట్టుగానే భావించాలి కదా. అంటే కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకత్వం, తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ వాదులు, కాంగ్రెస్ వాదులు చాలా మంది హైకమాండ్కు ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఈ నియామకాల వల్ల పార్టీకి నష్టం చేకూరుతుంది, రాష్ట్రానికి నష్టం చేకూరుతుంది. తద్వారా కాంగ్రెస్ ఉనికి తెలంగాణలో ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉందనేది ఇప్పటికే హైకమాండ్కి ఫిర్యాదు చేస్తాను. చాలా మంది మంత్రులు రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి నిర్ణయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు కొన్ని హైకమాండ్ కూడా బ్రేక్ వేస్తా ఉంది. మనకు ఇది అటు కేబినెట్ కావచ్చు లేదా పీసీసీ నియామకాలకు సంబంధించి కూడా కొంత ఆలోచించవచ్చు. ఎందుకంటే హైకమాండ్కి సంబంధించి రేవంత్ రెడ్డి ఏకవర్షన్ తీసుకోకుండా పార్టీకి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర అభిప్రాయం కూడా తీసుకుంటుండడం వల్ల కొంత నిర్ణయాలు ఆలస్యమైంది. కొన్ని నిర్ణయాలు హైకమాండ్ తెలవకుండా నిర్ణయాలు జరుగుతుందన్నది పార్టీకి సంబంధించినటువంటి నేతలు, మంత్రుల ఆరోపణ. ఎందుకంటే రేవంత్ రెడ్డి హైకమాండ్ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ ఆ రకంగా జరగడం లేదనేది నేతల ఆరోపణ. ఈ విషయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికలు అయితే ఏఐసీసీకి వెళ్తా ఉన్నాయి. అందుకు అనుగుణంగా నిర్ణయాలు ముందు ఏ రకంగా ఉంటాయనేది చూడాల్సిన పరిస్థితి. ఏమైనా తెలంగాణ ఉనికికి ప్రమాదం చేకూరే విధంగా రేవంత్ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటున్నది స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ ప్రదీప్, ఏదేమైనా రేవంత్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు రేపటి నాడు తెలంగాణ అస్తిత్వానికి అత్యంత ప్రమాదకరంగా పరిణమించే అవకాశం కనిపిస్తోంది. ఇది ఇట్లానే కొనసాగితే పేరుకే తెలంగాణ కానీ ప్రయోజనం అంతా ఏపీకే అన్న చందంగా తయారయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సమాచారం అందించినందుకు సూరజ్ అండ్ ప్రదీప్ ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.